హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనము బిర్లా టెంపుల్ అండ్ బిర్లా సైన్స్కి వెళ్తున్నాము. ఈరోజు చాలా బాగుంటుంది కదా, చూడండి. ట్రాఫిక్ అయితే అదురుతుంది, చూడండి ఎట్లుంటారు. ఇక్కడ ట్రాఫిక్ చిందర బందర ట్రాఫిక్. చిందర బందర ట్రాఫిక్. ఈ చిందర బందరలో మనం పోతున్నాం. ఎలా ఉంది చూడండి. హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈవినింగ్ మంచి దర్శనం చేసుకొని వచ్చేద్దాం. ఎందుకంటే ఆ రూట్లో నాకు పని ఉన్నది. అట్లనే రెండు చూపెట్టేస్తాను. చాలా బాగుంటుంది. ఒక్కటేసారి రెండు విజిట్ చేయవచ్చు. ఎలా ఉంది? బాగుంది కదా. మరి అందుకే ఆ రూట్లో పోయినప్పుడు తప్పనిసరిగా చూస్తుంటా. అది పోతూనే ఉంటాం. చూశారు కదా మన ట్రాఫిక్ ఎట్లున్నదో. అందుకని మనం చాలా జాగ్రత్తగా, చాలా నీట్గా పోవాలి. ఎందుకంటే ఈ ట్రాఫిక్లో మనం ఆగమాగం ముందు అడుగు చూడడానికో మంచిగా ఉంటుంది, చేయడానికో పోతుంది. ఏం చేస్తాం మరి ట్రాఫిక్లో మనం పోవాలంటే ఇలాగనే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, గజిబిజి ట్రాఫిక్లో స్కూల్స్ ఇవి పెట్టారు. గందరగోళం ట్రాఫిక్, గజిబిజి ట్రాఫిక్, గందరగోళం ట్రాఫిక్, గజిబిజి గందరగోళం. అనుకున్నా చూపెడతాను అనుకుని ట్యాంక్ బండిది సైడ్స్ చూపెట్టలేక. ఆ మధ్యన డివైడర్స్ ఉంటాయి కదా, మోస్ట్ డేంజరస్. చూపెడదాం అనుకున్నా కానీ మర్చిపోయాను. వచ్చేసాం ట్యాంక్ బండి దగ్గరికి. చాలా దగ్గరలో ఉన్నాం. ఎందుకంటే ముందు అంబులెన్స్ ఉంది. అంబులెన్స్లో చూసి అంటే ఇక్కడ చూడు ఇది ఎట్లా వచ్చిందో రాంగ్. ట్యాంక్ బండ్ వచ్చేసినాం పైకి. ట్యాంక్ బండ్ పైకి ఇక్కడ నుంచి మనం ముందుకు పోవాలి. కొంచెం ముందుకు పోయాక మన మీటింగ్ పాయింట్ వస్తుంది. అది చూసుకొని రిటర్న్ కావాలి. అంతే, ఎక్కువ సీన్ లేనే లేదు. ట్యాంక్ బండ్ అంటారు. వచ్చేసినాం దగ్గర. ట్యాంక్ బండ్ అంటారు. మధ్య మధ్యలో ఎట్లా వస్తున్నారు రోడ్ డివైడ్ మీద క్రాసింగ్. ఆడ యూటర్న్ లేదు, యూటర్న్ రైట్ లేదు, రైట్ తీసుకుంటారు. ఇది కథ వీళ్ళతో ఉన్నది. పరేషాన్ అంటే పరేషాన్.
లెఫ్ట్ ఇండికేటర్ వేసిండు, రైట్కి పోతుంది. అది కదా ఇట్లనే ఉంటుంది అంటే ఇది అంతా ఇట్లనే ఉంటుంది. ట్రాఫిక్లో గమ్మత్తు ఉంటాయి ట్రాఫిక్స్ అని ట్రాఫిక్ గమ్మత్ ఉంటుంది. ఎట్లా వచ్చింది చూసిండు కదా ఎక్కడ వరకు స్టాప్ పడ్డదో, ఇక్కడ వరకు స్టాప్ 2-3 స్టాప్లు ఎక్కిపోయే వరకు చూస్తూ ఉండండి. రెండు మూడు స్టాప్లలో పోతాం మనం, అప్పటి వరకు చూస్తూనే ఉండండి. ఎందుకంటే పోతూనే ఉంటాం, మనం చూస్తూనే ఉంటాం. గల్లి నీట్గా చేసింది టైం అంటే నీట్గా అంటే నీట్గా చేసింది. సడన్లీ కెమెరా కిందకి వచ్చేసింది. చూసినా కదా ఎక్కడి వరకు స్టాప్ పడ్డా. రాంగ్ వేలో పోతున్నారా? స్టాప్ ఇక్కడి నుంచి ముందుకు పోతూనే ఉన్నా, స్టాప్ పడుతూనే ఉంటుంది. అర్థమైందా? ఇక్కడి నుంచి పోతూనే ఉంటాం, స్టాప్ పడుతూనే ఉంటుంది. ఈ స్టాపులు 1-2 జరుగుతాయి. ఈవినింగ్ ట్రాఫిక్లో 1-2 పడుతుంది ప్రతి స్టాప్లో. అది విషయం. ఈ విషయాలన్నీ చూసుకుంటూ పోవాలి, అప్పుడే మనం రీచ్ కాగలుగుతాం. సెక్రటరేట్ దాటేసినాము, దగ్గరలో పడ్డాం, వచ్చేస్తున్నాం, దగ్గరలో ఉన్నాము మన మీటింగ్ పాయింట్. రిజర్వ్ బ్యాంక్ వచ్చేసాము. ఇప్పుడే ఛాయ్ తాగుదాం అనుకున్నాం కానీ పోనీ ఇప్పుడు ఛాయ్ గిట్లేదు. తెలుగుపల్లి ఫ్లైఓవర్ ఇక్కడ నుంచి మనం ముందు పోవాలి, పోతే వచ్చేసి
సెక్రటరేట్ గల్లీ వచ్చేసి అక్కడి నుంచి లెఫ్ట్కి పోవాలి. లెఫ్ట్కి పోతే అడ్వెంచర్ లాగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి పోవాలి లెఫ్ట్. ఇక్కడి నుంచి పోవాలి లెఫ్ట్. వచ్చేసి రిజర్వేజీ ఆఫీస్. ఇదేమైంది వాటరా ఏదో ఒకటి కావు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ పోవాలి. అప్పుడు టూరిస్టులు వచ్చేసి రైట్ సైడ్ బిర్లా సైన్స్, లెఫ్ట్ సైడ్ బిర్లా టెంపుల్. ఇక్కడి నుంచి పోతే నబ్బర్ పాడ్, బిర్లా టెంపుల్, మ్యూజియం, బిర్లా మ్యూజియం వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనం పైకి పోయాం. చూడు ఇది ఎట్లున్నాయి గుడులు, గోపురాలు. ఇది బిర్లా సైన్స్. బిర్లా సైన్స్ అంతా స్టూడెంట్స్ వచ్చింది. స్టూడెంట్స్ అంతా చూసుకొని పోతారు. ఉన్నది కౌంటర్ ఇదంతా కట్టుకొని వచ్చాను. బిర్లా సైన్స్ మళ్ళా హలో ఫ్రెండ్స్, చూశారు కదా చిన్న చిన్న గల్లీలలో డ్రైవ్, మరి చిన్న చిన్న బస్తీలు కూడా ఉన్నాయి. మరోసారి చూపెడతా. మరి మంచిగా దర్శనమైంది. మరొక డ్రైవ్లో మళ్ళీ కలుసుకుంటాం. బాయ్.